నమస్తే. సో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మొన్న ఏదైతే మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సింగరేణి భవనాలు కావచ్చు, ప్రభుత్వ భవనాలన్నింటినీ కూల్చేయాలని చెప్పేసి పేల్చేయాలని చెప్పేసి మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలు కాస్త రాష్ట్రంలో సంచలనంగా మారుతా ఉంది. సో మొన్న దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు నాంపల్లికి సంబంధించిన పోలీసులు వచ్చి తెలంగాణ భవన్కి వచ్చి బాల్కా సుమన్ అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ లీడర్ శ్రీనివాస్ నాయుడు గారు ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తా ఉన్నారు బాల్కా సుమన్ గారిని అరెస్ట్ చేసిన సన్నివేశాలు చూస్తాం? బాల్కా సుమన్ గారిని అరెస్ట్ చేయడము, కొత్త కేసులు పెట్టడము, పీడీ యాక్ట్ పెట్టడము అక్రమము, అన్యాయం. దాన్ని ఆయన ఎన్నోసార్లు జైలుకి పోయిండు ఉద్యమ కేసులలో. ఈసారి కూడా ఆయన మీద మాట్లాడితే చాలు ఆయన మీద కేసులు వేస్తూ ఉన్నాం. ఇది అక్రమము, అన్యాయం అని నిలదీయడానికి మేము పోయినప్పుడు ఆ బాల్కా సుమన్ అంతకు బాల్కా సుమనే పోయి అరెస్ట్ అవ్వడానికి సిద్ధమైతే పోలీసులు అత్యవసరంతో తోపులాటల్లో నన్ను గట్టిగా తోయడంతో నాకు ఈ కంటికి దెబ్బ తగిలింది, ఇక్కడ చేతికి కూడా దెబ్బ తగిలింది. ఇవన్నీ దెబ్బలు తగిలినాయి. పోలీసులు ఇంత ఉత్సాహంతో మేము సరెండర్ అయితే కూడా పోలీసులు ఇంత ఉత్సాహంతో అరెస్ట్ చేయడం అనేది రేవంత్ రెడ్డి పరిపాలనకు ఒక నిదర్శనం. కాబట్టి రేవంత్ రెడ్డిని ఇక్కడ ఒక గొంతు నొక్కితే 1000 గొంతులు పైకి లేస్తాయనేది ఒక మాట మేము నిజంగా చెప్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి, ఖబర్దార్, నిన్ను ఖచ్చితంగా రోడ్డు మీదకి తీసుకుని వచ్చి మెడలోంచి న్యాయబద్ధమైన పరిపాలన చేయించే విధంగా బీఆర్ఎస్ నాయకుల మందరం కట్టుకట్టి ఒక కంకణం కట్టుకొని ప్రయత్నిస్తామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు పోలీసు వివరించిన తీరు ఏదైతే ఉందో ఎట్లా చూస్తాం అంటే, ఒక పక్క పెద్ద చేసిన వాళ్ళనే ఎవరిని అరెస్ట్ చేయకుండా ఇట్లా రైతులకు సంబంధించిన సమస్యలపై మాట్లాడిన వాటిపై వ్యాఖ్యల్ని కూడా కేసులు పెట్టి చేసిన కాంగ్రెస్ నాయకులు చంపుతామన్నా, మీ ఆస్తులు ధ్వంసం చేస్తామన్నా, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినా వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టట్లేదు. కానీ మేము మట్టుకు ఏదైనా మాట్లాడితే మటుకు మా మీద ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం నిర్లక్ష్యం. ఏ 420 హామీలు ఉన్నాయో, 6 గ్యారంటీలు ఉన్నాయో అవి నెరవేర్చలేక ప్రభుత్వము ప్రతిపక్షంగా మా గొంతును మేము వినిపిస్తుంటే మమ్మల్ని వాళ్ళు కావాలని టార్గెట్ చేసి ప్రజల్లో మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలి. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సరైన సమయంలో సరైన సమాధానం వాళ్ళకి చెప్తారు. అంటే ప్రజాపాలన అంటా ఉన్నారు, మరి రైతులు ఒక పక్క ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఇవన్నీ కనిపించలేవా ప్రభుత్వానికి? ఇది ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ నాయకుల పాలన, ఢిల్లీ నాయకుల పాలన. వాళ్ళకు వాళ్ళ ప్యాకేజీలు కావాలా, వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుకోవాలా. ఇక ముందు ప్రభుత్వం రాదని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటారో, ఎవరెవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటారో అన్ని విధంగా పగలు తీర్చుకుంటారు. ఇక ముందు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఆయన లీగల్గా మేము ఏదైతే చట్టపరమైన న్యాయపరమైన వాటికి తల ఉంచుతామో, మా బాల్కా సుమన్ గారు తల ఉంచి ఏదైతే పోయి అరెస్ట్ అయ్యిండో ఆ విధంగానే చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించి కోర్టులు అన్నీ తేల్చుకొని బయటకు వస్తాం.